వర్షం పడే నెల. హల్లెలూయా! అంటే మన ఆశీర్వాదపు నెల ఇది. హల్లెలూయా! ఈ నెలలో మనం ఆశీర్వాదం పొందుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశించే ఆశీర్వాదం మన సొంతమవును గాక. ఆమేన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనందరము ఏదో కోణంలో ఒకటి మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా అని చెప్పి మనం అడుగుతూనే ఉంటాం. అందరికీ మనకు కావాలి. చదువుల్లోని, జ్ఞానములోని, బుద్ధి విధేయతలోని, ఐశ్వర్యములోని కదా! మరి భయభక్తులు కలిగి మరి బ్రతికే విషయంలోని మనం అడుగుతూ ఉంటాం. కానీ కొంతమంది భక్తుల యొక్క ఆశీర్వాదము ఇది దేవుడు బాగా తీసుకుంటారు. హృదయానికి తీసుకుంటారు. నేను అనేక ప్రాంతాల్లో మరి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, అమ్మ ఏం ప్రార్థన చేయమంటారంటే, చాలామంది చెల్లెమ్మలు ఏమడుగుతారంటే, అయ్యా నాకు ఒక మంచి ప్రార్థనా జీవితం కావాలి. అలాగే నన్ను దేవుడు ఆశీర్వదించేలా ప్రార్థన చేయండి అనేవారు. కదా! ఎన్నో ఉన్నాయి. మనం అడగాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, అసలు సిసలైన ఆశీర్వాదం ఏంటంటే ప్రార్థనా జీవితం. హల్లెలూయా! ప్రార్థనా జీవితం. నేను ఈరోజు ఉదయకాల సమయంలో నేను దేవుడిని అలా గోజాడుతున్నాను. మరి కింద ఇక్కడ బలిపీఠం దగ్గరే నేను ఉదయాన్నే మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుని గోజాడింది ఏంటంటే, ఒక మంచి ప్రార్థనా జీవితం, నీతో సంభాషించే జీవితం, మళ్ళా తిరిగి మీరు మాతో మాట్లాడే ఆ యొక్క సంబంధాన్ని మాకు దయచే ప్రభువా, ఇదే నిజమైన ఆశీర్వాదం చెప్పి నేను అడుగుతున్నాను. నిజంగా నేను నమ్ముతాను, అడిగిందల్లా మనం పొందుకున్నామని. నమ్మిన ఎడల అది మనదవును. హల్లెలూయా! కాబట్టి ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆల్రెడీ కిందటిసారి నేను చెప్పాను, మళ్ళీ ఎప్పుడు చెప్పే విషయమే. మనం బాగా ఆరాధన చేయాలంటే, మంచి చక్కని ఆరాధన మనం చేయాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే, ఆయన యొక్క ఘనతను గురించి, ఆయన యొక్క మహోన్నతను గురించి, ఆయన మహత్ర్యమును గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తున్నట్టయితే, ఆయన ప్రేమను గురించి మనం ధ్యానం చేస్తున్నట్టయితే, మంచి స్తుతి ఆరాధన హృదయపూర్వకంగా వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, 92వ కీర్తన మరి ఈరోజు ప్రభు ఏర్పాటు చేసిన కీర్తన. మరి అందరూ మీరు చూస్తూ ఉన్నారు. అది విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము అన్నమాట పైన రాశారు. చూడు, ఇది విశ్రాంతి దినమే కదా. మామూలుగా ఇంతకుముందు విశ్రాంతి దినము దేవుని బిడ్డలారా, ఇప్పుడు పునరుత్థాన దినము. ప్రియులారా, అప్పుడు మరి ఆరాధన చేసేవారు, ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం. అయితే దీనికి తగిన గీతము అన్నమాట చెప్తున్నారు. తగిన గీతం. ఈరోజు మనం తగిన పని మనం ఒకటి చేయబోతున్నాం. దాన్ని ఏమంటారంటే, యెహోవాను స్తుతించుట మంచిది. నేనైతే ఒక్క మాటను కొద్దిగా యాడ్ చేస్తానేమనుకోకపోతే చాలా మంచిదంటాను నేనైతే. యెహోవాను స్తుతించుట చాలా 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 మంచిది. నిజంగా ఆయన స్తుతించడం ఎంతో మంచిది దేవుని బిడ్డలారా. ఆ, ఎందుకు స్తుతించాలి అని చెప్పి కిందన్న మాటలో చాలా బాగా వర్ణించారు. అని చెప్పుకుంటూ పోలే. మీరు దాని కింద చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంటుంది మనం చదివే విషయంలో. ఆయన చెప్పుకుంటూ పోవటం లేదు, కానీ ఎందుకు స్తుతించితే మంచిది, ఆ స్తుతించడం ఎందుకు మనం స్తుతిస్తున్నామంటే ఆయనకు లక్షణాలు ఇవి అని చెప్పి ఒక మంచి వివరణ ఇస్తూ ఉన్నారు. ఎవరు ఇస్తున్నారంటే మీకు ఆల్రెడీ తెలిసిన కింద సార్ చెప్పాను. ఇది మోషే రాసిన కీర్తన. ఓకేనా దేవుని బిడ్డలారా? మరి చూడండి, అక్కడ రాస్తున్న ఒక మాట, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. రెండోసారి కూడా మరి చెప్తూ ఉన్నారు. ఓకే, అటు తర్వాత చూడండి, ఇది అందరూ ఫాలో అవ్వాలి. ఉదయమున నీ కృప, రాత్రి నీ విశ్వాసతను కీర్తించుట మంచిది. ప్రతిదిన 10 తంతుల సితారలతోనూ ప్రచురణ చేయుట మంచిది అన్నమాట చెప్పారు. ఉదయమున నీ కృప. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఉదయమున ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారంటే, దేవుని కృప కొరకు మీరు అడగండి. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా అది మన పోరాట జీవితం. అది మనం పోరాడుతున్నాం. ఎలా పోరాడుతున్నామంటే, మనం మెలకుగా ఉండి దేవుని బిడ్డలారా, ఉద్యోగంలో మనం పోరాడుతున్నాం, వ్యాపారాల్లో మనం పోరాడుతున్నాం, మన ఇంటిల్లో మన సమాధానం కలుగు విధముగా అన్ని విషయాల్లో మనకి వల్ల సాధ్యము కాని సంఘటనలు మన ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా మనం ఎదుర్కోపోతున్నాం. మన వల్ల సాధ్యం కాని సంఘటనలు, మనకి ఏకీభవించలేని మనుషుల మధ్యన, మనతో సమాధానం లేని మనుషుల మధ్యన మనము వాటిని ఫేస్ చేయబోతున్నాం. కాబట్టి మనం ఏం అడగాలంటే, ఆయన కృపను అడగాలి. ఆయన కృప ఒక సామర్థ్యతను మనలో ఏర్పాటు చేస్తుంది.
ఆయన కృప యొక్క శక్తిని మనకి ఏర్పాటు చేస్తుంది. ఆయన కృప చాలా అవసరం. అందుకే ఉదయమున ఆయన కృపను అడిగి మనం పొందుకొని ఆ దినమంతా మనం గొప్పగా మన విజయాలు మనం స్వీకరించి అడిగితే రాత్రి ఆయన విశ్వాసతను, ఆయన మన ఎడలు చూపిన విశ్వాసతను మనం నిజంగా కీర్తించాలంట. హల్లెలూయా. ప్రభువా, నన్ను ఎక్కడా నువ్వు తృణీకరించకుండా ఆరోగ్యములతోని, బలముతోని, మీ యొక్క సమాధానముతో ఈ ఉదయమంతా నన్ను తృప్తిపరిచావు. నిన్ను గాయపరిచిన వేల విషయాలు ఎన్నో ఉన్నాయి నా యేసయ్య. అయినప్పటికీ నా ప్రభువా, నీ విశ్వాసతను నువ్వు చూపించి నువ్వు నన్ను ఏమాత్రము తృణీకరించకుండా నన్ను దగ్గర తీసుకున్న నా యేసయ్య అని చెప్పి మనమంట 10 చేయాలంట. దేవుని బిడ్డలారా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా మన విషయం కాదు, దాన్ని విశ్వాసతను అంటారు. ఆయన విశ్వాసత అది. హల్లెలూయా. మనం తోసేసేవాడు కాదు ఆయన, మనం ఉమ్మి వేసేవాడు కాదు ఆయన, మనం తృణీకరించేవాడు కాదు ఆయన. ఆయన ప్రేమ అటువంటిది, అంత గొప్పది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఈ మొదటి వారంలో చాలా శ్రమలు పడ్డా. చాలా ఒక భయంకరమైన దిగులు లాంటిది వచ్చేసింది. ఒక ఆర్థికమైన ఒక విషయానికి చాలా బాధపడ్డా. వాస్తవంగా కిందటి నెల మనకు ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కిందటి నెల జూన్ నెల విపరీతమైన ఖర్చులు, అంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులు అయ్యాయి నాకైతే. అయితే దాని యొక్క ప్రభావము నాకు ఈ మొదటి వారంలో పడింది. ఈ మొదటి వారంలో పడినప్పుడు దేవుని బిడ్డలారా, ఒకటి నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే, కరెక్ట్ టైం కట్టుకోవాలి. ఎందుకంటే దేవుడే చూస్తారు. మనం ఎత్తేటప్పుడు, మనం తీసుకొని వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉన్నామో, యథార్థంగా ఉన్నామా లేదా డబ్బుల పట్ల, నువ్వు తీరుస్తున్నావా లేదా అన్న విషయం దేవుడు చూస్తారు. అందుకనే నేను అది బాగా నమ్ముతాను. నాకు ఈ బాగా కుదువయ్యి చాలా బాధపడాను. అప్పుడు నిజంగా దేవుని యొక్క పాదాలు పట్టుకున్నాను. దేవుని పాదాలు పట్టుకుని అసలు విడవకుండా దేవుని ఒకసారి అలా అడుగుతూ ఉండగా నాకు అనేకమైన పరిష్కారాలు అలా దర్శన రూపంలో చూపించారు. నువ్వు ఇది చేయి, ఇదిగో నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, నువ్వు ఇలా చేయి అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన డైరెక్షన్స్ నేను కనుగొని అటు తర్వాత దాని ప్రకారంగా వెళ్తే గొప్ప విడుదల నాకు కలిగింది. దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసత అది. మన ఎడల ఆయన చూపుతున్న విశ్వాసత, దానిని బట్టి మనమంట అది పట్టుకోనంట 10 తంతుల సితారలతోనూ ప్రచురణ చేస్తూ ఆయన స్తుతిస్తామంట. హల్లెలూయా. మంచిదేమన్నా ఉన్నదంటే యెహోవాను స్తుతించడం మంచిది. దేవుని బిడ్డలారా, అనేకమైన భీకరమైన స్తుతిపాటలు ఇంతకుముందు మనం పాడేటి వారం. మనుషుల్ని రక్తమాంసములు మనం స్తుతించేటి వారం కదా. మనుషులను రక్తమాంసములను, ఒకరి యొక్క కోపోద్రేకములను వాళ్ళు కలిగిన యొక్క ఆవేశమును మనం స్తుతించేటి వారం. దేశభక్తి గీతాలని చెప్పి వీటిని ఏవో చాలా చేసేటి వారం దేవుని బిడ్డలారా. కానీ అసలు ఏంటి మంచిది అని చెప్పి మనకి బైబిల్ చెప్తుంది, ఆయన స్తుతించుట చాలా మంచిది. హల్లెలూయా. ఆయన నామ ఘనత నిమిత్తం ఆయన స్తుతించుట చాలా మంచిది. ఎందుకనగా ఉదయమున ఆయన కృప, అటు తర్వాత రాత్రిపూట మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, నిజమే ప్రభువా ఎంత మంచి కార్యం చేసావు ప్రభువా, విశ్వాసతను చూపించావు ప్రభువా అని. దేవుని బిడ్డలారా, ఈరోజు మన బండి దగ్గరికి ఒక అతను అడుగుతున్నాడు, మీ కార్ మీద జీసస్ బ్లడ్ అని ఉంది ఏంటి అన్నారు. ఏముంది, బ్లడ్ అనే రాపించుకున్నాను, అందుకే అలా ఉంది. అది ఈ కార్ ఆయిందే అంది. హల్లెలూయా. నా ప్రొటెక్షన్ నా ప్రొటెక్షన్ అంటే జీసస్ బ్లడ్డే, అదే రాపించాను అని చెప్పాను. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈరోజు ఉదయం అడుగుతున్నాడు. ఆయన విశ్వాసతను గురించి నేను ఒకసారి మీకు చెప్తాను. మొన్నటి దినంలో యోగాంధ్ర జరుగుతుంది. కిందటి వారం జరిగింది. ఈ బీచ్ రోడ్ అంతా క్లోజ్ చేశారు ఆ రోజే, కరెక్ట్గా 19వ తారీఖు ఎప్పుడో మరి, సంథింగ్ లైక్ దట్. 19, 20, 21 సంథింగ్, 21 అనుకోండి, సారీ. దేవుని బిడ్డలారా, నేను అప్పుడు మెయిన్ రోడ్లో వెళ్తూ ఉన్నాను. మెయిన్ రోడ్లో ఎంత స్పీడ్లో వెళ్తున్నానంటే మొత్తం ట్రాఫిక్ జాము 10 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాం. 10 కిలోమీటర్లే, మా అయితే 15, 20 రీచ్ అవుతుంది అంతే. అంటే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్లోనే ఉన్నాం. ఆయన విశ్వాసతను గురించి చెప్తున్నాను వినండి. చాలా స్లోగా వెళ్తున్నాం. అంటే నా పక్కన నడుచుకుంటూ వెళ్ళేవాడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాడు.
అంత స్లో అనమాట. లోపల నా ఎదురుగా ఒక అతను హుండై కార్, అతను చిన్న కారు, అతను సడన్ బ్రేక్ వేసాడు. పాపం ఎదురుగా ఎవరో మరి అడ్డొచ్చారు. ఈ లోపల అంత సడన్ బ్రేక్ వేస్తాడు నేను అనుకోకుండా ఆ 10 కిలోమీటర్ల స్పీడ్తో డబ్బని డాష్ ఇచ్చా. డాష్ ఇవ్వగానే మనది ఆల్రెడీ మన కారు మీకు తెలుసు, ఎదురుగా గార్డ్ ఉంటుంది. ఈ గార్డ్ వెళ్ళి గట్టిగా దాన్ని గుద్దుకుంది. గుద్దుకోగానే ఆ కారు అంతా ఊగింది. తప్పమని బయటకు వచ్చాడు. ఫుల్ సీరియస్, చాలా సీరియస్గా బయటకు వచ్చాడు. నువ్వు అలాగుండు అని నాకు ఇలా చూపించి వెనకాల ఎలా తగిలిందో చూసుకున్నాడు. ఒకటి అద్దం పగిలింది, కింద బంపర్ ఊగిపోతుంది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నేనేమనుకుంటున్నానంటే, ప్రభువా వాట్ ఏ బ్యాడ్ డే ప్రభువా, వాట్ ఈస్ దిస్ డే ప్రభువా. ఇప్పుడు అడుగుతాడు, ఇప్పుడు ఏం చేయాలి? అసలే ఈ జూన్ మాసము విపరీతమైన ఖర్చుల మాసం అది. ఇప్పుడు వీడు ఖచ్చితంగా డబ్బులు అడుగుతాడు లేదమ్మా? బలి పగిలింది. దాని తర్వాత చూసి నా వైపు ఇలా చూశాడు. నేను ఎలా చూస్తున్నాను తన వైపు. అది చూపులు కలిసిన శుభవేళేమో. కామ్గా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో ఎక్కుని వెళ్ళిపోతున్నాడు అంతే. నేను చూసుకుంటున్నాను, ఏంటిది అని చెప్పి అనుకుంటున్నాను. నేను స్లోగా వెళ్ళిపోతున్నాను. ఒక పాయింట్ ఆఫ్ లైన్కి ఆయన కారు పక్కన, ఆయన పక్కనే నేను ఇలా చూసుకుంటున్నాం, ముఖం చూసుకుంటున్నాం. ఏమన్నా రియాక్షన్ పెడతాడు అంటే రియాక్షను పెట్టడు, కోపంగా పెట్టడు, ఏమీ అడగడు. ఏంటి ప్రభువా అంటే నిజంగా దేవుని యొక్క కృప, అంతే కదా. దేవుని కృప తప్ప మరి వేరేదేం కాదు. ఎప్పుడు నా జీవితంలో దేవుని యొక్క మహా గొప్ప కృప. యాక్సిడెంట్ ఎప్పుడు చేయలే, అదే యాక్సిడెంట్. ఒకసారి అదిగో మన విలియమ్స్ బ్రదర్ కారుతో వర్షం పడుతున్నప్పుడు ఒక అతను సిగ్నల్ దగ్గర ఇలా టచ్ ఇచ్చా, అలా దొర్లుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పాను, అతను కూడా వచ్చి సమాధాన పడ్డాడు. ఇప్పుడు ఇతను సమాధాన పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 సంఘటనలే జరిగాయి. అయితే దేవుని యొక్క విశ్వాసత, అది ప్రభు నా పట్ల చూపిస్తున్న విశ్వాసతను బట్టి ఎన్ని అపరాధములు, ఎన్ని దోషములు, ఎన్ని కోపోద్రేకము కలిగిన మాటలు, ఆవేశము నేను చూపించినను, ప్రభువా నీ విశ్వాసతను నువ్వు చూపించావయ్యా, దానిని బట్టి నేను నిన్ను ప్రేమించదను, నిన్ను కీర్తించదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని ఇంటిలో అనుకోకుండా ప్రార్థన పెట్టాము. ప్రార్థన బాగా ఆత్మ నింపుదలలో బాగా జరిగింది, బాగా జరుగుతుంది. ఎప్పుడు చెప్పే వాక్యమే చెప్పాను, కానీ అందులోని ఒక శ్రేష్టమైన తీయని పదజాలం వచ్చింది అందులో. అప్పుడు అనుకున్నాను, ఈ సంఘాన్ని నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన కార్యములు అన్నారు కదా, ఆయన కార్యములు చూడండి. ఐగుప్తు దేశంలో మోషే వెళ్ళి ప్రజలందరికీ నేను దేవుడైన యెహోవా తరపున నేను వచ్చాను, నన్ను పంపింది దేవుడైన యెహోవానే అని వారు చెప్పారు. సూచన ఏంటి అన్నారు. ఇదిగో కర్ర సర్పంగా మార్చబడుతుంది, అదే సర్పం దొడ్డి కర్రగా మార్చబడుతుంది. వాటి తర్వాత 10 తెగుళ్ళు అన్ని చూపించిన తర్వాత వాళ్ళందరికీ ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. అవును, దేవుడైన యెహోవా తరపునే వచ్చాడు, ఈయన చెప్పిన దాని ప్రకారంగా మనం వెళ్ళాలి, ఈయన మనం వెంబడించాలని చెప్పి అందరూ ఆయన వెంబడించారు. ఇప్పుడు ఆయన ఒక్కడే, కానీ ఆయన వెంబడించింది 30 లక్షల మంది. ఆయన ఎటు వెళ్తే అటే. మీకు హచ్ డాగ్ తెలుసా? ఇంతకుముందు హచ్ అని చెప్పి ఒక కంపెనీలో నెట్వర్క్ కూడా పెట్టేవాడు, హచ్ డాగ్. ఇప్పుడు అది పగ్ డాగ్ అని చూపిస్తున్నారు. హచ్ ఫాలోస్ ది ఏదో సంథింగ్, ఫాలోస్ ది నెట్వర్క్ ఏదో సంథింగ్ ఏదో అనేవాళ్ళు. క్యాప్షన్ ఏదో పెట్టారు. ఏమండి ఏమో అసలు తెలియలేదు, నాకు వినపడలేదు. అది అలా ఫాలో అవుతూనే ఉంటుంది. నేను ఒకసారి చూశాను దేవుని బిడ్డలారా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను కుక్కను పెంచుకున్నా. అది ఒక డిఫరెంట్ బ్రీడ్ అనమాట. నేను వంటగదిలోకి వెళ్తే వంటగదిలోకి వచ్చేది, బాత్రూంలోకి వెళ్తే బాత్రూంలోకి వచ్చేది, తలుపు వేస్తే తలుపుని గోకేది. ఎందుకు గోకుతున్నావు అంటే, నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు, నేను లోపలికి వస్తాను అది అంటే ఇంత ఇదిగా ఫాలో అయిపోయేది. నిజంగా మోషేని ఎలా వెంబడించారంటే, మోషే ఎట్టు పోతే అటే. తీరా చూస్తే మోషే ఎటు తీసుకెళ్ళాడంటే వాళ్ళందరినీ ఎర్ర సముద్రం దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఇంకా ముందుకు వెళ్ళడానికి ఏం లేదు. ఇంకా ముందుకు వెళ్ళడానికి ఏముంటుంది చెప్పండి? అందరూ సముద్రంలో దూకేసి చచ్చిపోలేంతే. ఇంకా ముందు మార్గం లేదు. ఇంకా అరే నిన్ను వెంబడించి నువ్వేదో మార్గదర్శకుడిగా ఉన్నావని మేము అనుకొని, నువ్వేదో నడిపిస్తావని మేము అనుకొని, నీ వెనకాల పడి మేము వస్తే తీరా వస్తే ఎర్ర సముద్రం దగ్గర నిలబెట్టి వెనకాల సైన్యం నిలబెట్టావు నువ్వు, అమ్మ సమాధులు ఇక్కడ కట్టేది అన్నప్పుడు నిజంగా మోషే
గుండె పగిలిపోయి ఉంటుంది. ఎంత పని అయిపోయింది నా తండ్రి, నిన్ను వెంబడించే విషయంలో, నీతో మాట్లాడే విషయంలో ఏమైనా తేడా వచ్చిందా తండ్రి అని అనుకుంటాడుగా. అస్సలు దేవుడు చేసిన మహత్తరమైన కార్యం, అందుకే మోషే రాశాడు ఈ కీర్తన. హల్లెలూయా. మహత్తరమైన కార్యము, అద్భుత కార్యము, తన కల్లారా ఎప్పుడు పుట్టి పెరిగిన తర్వాత ఎప్పుడు వినని సంఘటన అప్పుడే చోటు చేసుకుంది. భూమి పుట్టి పెరిగిన తర్వాత కూడా ఎప్పుడు జరగని సంఘటన అప్పుడే చోటు చేసుకుంది. అదేంటి, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశారు దేవుడు. మన సమస్యలు కూడా 2 పాయలైపోనుగాక. ఆమేన్. మన శ్రమలన్నీ పారిపోనుగాక. హల్లెలూయా. ఆ కొండలన్నీ చెదునైపోనుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మహత్తరమైన వాడు. అందుకే ఆయన కార్యములను జ్ఞాపకము చేసుకునుటూ మనం ఏం చేయాలి చెప్పండి, దేవుని ధ్యానం చేయాలంట. ఒకసారి మేము ఎండాడ ప్రాంతానికి వెళ్ళాము. ఎండాడ, నేను సదర్లాండ్లో వర్క్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. యారాడ, ఎండాడు కాదు, యారాడ బీచ్లోని నేను మా కొలీగ్స్ అందరం మేము బీచ్లోకి వెళ్ళాం. దేవుని బిడ్డలారా, ఒక పెద్ద కెరటం వచ్చింది. కెరటం వచ్చిన ఇలా ఎగిరాము, మళ్ళీ కిందకి దిగాను. కిందకి దిగినప్పుడు నేల తాగట్లేదు. అప్పుడు అనుకున్నాను, నేల తాగట్లేదు, వాడికి నాకు నేల తాగట్లేదు. విషయం ఏంటంటే, మేము సముద్రం కొద్ది లోపలికి వెళ్ళిపోయాం. అది ఎగిరినప్పుడు మేము అలా చేసాం. ఇంకా అర్థమవుతుంది, ఆడు నేను మొహం చూసుకుంటున్నాం. అరే నిహాలు, మనం వెళ్ళిపోతున్నావురా, అయిపోయారా, మనం చచ్చిపోయారా. వాడు అన్నాడు అన్నమాట, చచ్చిపోయారా, మీరు అనవసరం వీకెండ్లో ఇక్కడికి వచ్చామంటున్నాడు. నిజంగా వెంటనే వేరే కెరటం వచ్చింది, మళ్ళీ ఎగిరి కింద నేల తగిలింది. తగలగానే స్లోగా బయటకు వచ్చేసాం. అంతే, దేవునికి స్తోత్రం. లేకపోతే సముద్రంలో పడి చనిపోయిన వాళ్ళు నేను ఒకనైపోయాను. అందుకే ఇప్పటికి కూడా పొరపాటును కూడా సముద్రాన్ని చూస్తానికి అని దాన్ని ముట్టనేను. చూడటం వరకు మాత్రమే. నన్ను అడుగుతారు, సముద్రం రండి పాస్టర్ గారు వచ్చి కాలు తడపండి అంటారు. కాళ్ళు ఏంటి, వేలు కూడా తడపను. మాట్లాడద్దు నువ్వు అంటాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడిచ్చారు ఈ జీవితాన్ని, నాకైతే ప్రభువే ఇచ్చారు. మీకు అంతేనా? అయితే లేచి స్తుతిద్దామా, ఆరాధిద్దామా.